ప్రేమకు వచ్చాడే కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కౌగిస్తూ ఉంటే ఎక్క తప్పుకుంటా చెప్పండే హలో అను అప్పుడప్పుడు కారులో కాదు ఇలా బైక్ లో కూడా వస్తుండాలి. ఎందుకో కూసంత బాగుంటదే. టైం ఎంత? 10:30 అయింది. రే నేను అడిగింది ఆ టైం కాదు, నువ్వు వచ్చే టైం ఎంత? ఇప్పుడు వచ్చింది ఎంత? పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం మరి. ఏదో మా తాత 5,000 బాకీ ఉన్నాడు కాబట్టి చేస్తున్నా. రే మా తాత దగ్గర మీ తాత, మా నాన్న దగ్గర మీ నాన్న, నా దగ్గర నువ్వు. ఇది తెలుసుగా, పద్ధతిగా ఉండాలి. ఉంటాలి చెప్పు. ఈ రోజు విషయం ఏంటి తెలుసుగా? ఏంటి? ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక మార్కు అటో ఇటో అయితేనే జీవితాలు మారిపోతుంటా. అలాంటి ఒక్క మార్కుకే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నా కూతురు పెళ్లి విషయంలో నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. పెళ్లి చూపులు ముగ్గురుతో ఒకేసారి చేర్పిస్తున్నా. సరే ఏం చేయమంటావు? ముందు అల్లుడు గారిని పిలుచుకురా. సరే ఇవన్నీ మళ్ళీ చేస్తారు. కదవా ఉదయం 6 గంటలకు రారంటే సాయంత్రం 6 గంటలకు వస్తావా? చెప్పే ఎక్కడి నుంచి ఇంట్లో వచ్చి ఏంటి? అల్లుడు రా. అల్లుడా? అల్లుడు గారు రండి రండి రండి. అల్లుడు గారు మీరు కూర్చోండి. ఎవడి లఫుట్ గాడు అంటే ఇంట్లో పనివాడు. దగ్గరికి నన్ను కొట్టావు కదా? సారీ సార్. చేది మామగారు పక్క పంపించు. పంపిస్తాను. ఊరుకోండి. చిన్నప్పటి నుంచి అమ్మాయిని దగ్గర పెంచాను. ఈడెలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉన్నారు? అమ్మాయి చూస్తే ఇంటి ముందు వచ్చిన మొగ్గులా ఉంటుంది, ఈడు పోయి నుంచి వచ్చిన బొగ్గులా ఉన్నాడు. సినిమా యాక్టర్ ఈ ఊర్లోనే 100 ఎకరాలు ఉంది. ఎవరు చెప్పాడు? కొన్నది 100 ఎకరాలు 93. 93? అదేంటి మరి ముందు ఊడిపోయి 7 ఎకరాలు ఎవరికిస్తా? నా హెయిర్ స్టైల్ గురించి ఛాన్స్ ఉన్నారు అక్కడ. మీరు కూర్చోండి అల్లుడు గారు. అమ్మాయి ఇక్కడ ఉంది, పిలిపిస్తాను. మీరు కూర్చోండి. మీరు నాకేం నచ్చలేదండి. ఎవరండి అసలు అమ్మాయి ఎంత అందగత్తి ఎలా ఉంటది? జున్ను ముక్కలా ఉంటుంది, ఆడేలా ఉన్నాడు, బొగ్గు ముక్కలా ఉన్నాడు. మామగారు నేను హట్ట వెళ్ళిపోతున్నాను. పోతే పోరా పోరా, భీమవరంలో మొగ్గులే లేదనుకున్నావా? నన్ను తోసేసాడు. తోయలేదండి, ఊరిని అట్లా నెట్టాడు అంతే. మీరు డీప్ గా హట్ అయ్యాడు. వాళ్ళు వచ్చే టైం ఏంది? వెళ్ళి పిలుచురా పోరా. చూస్తే బుజ్జి ఇవాళ మా అమ్మాయి గారి పెళ్లి చూపులు చిన్నపిల్లలు రాకూడదు. వెళ్ళి చిన్నపిల్లలకి ఏంటంటే పెళ్లి చూపులే పని. నాన్న నీకు చాక్లెట్ తీసుకోమ్మా, చాక్లెట్ తీసుకుని ఆడుకో. చిన్నపిల్లలు రాకూడదు నాన్న. బుజ్జి ఆడుకో. ఏరా గుంట బచ్చాగా ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ వస్తావే? ఏరా మీ అమ్మ కుంగుడికాయలు కొట్టేటప్పుడు తలెట్టో తీసుకెళ్ళి మరి ఎంత అయిపోయావేంటి? ఇల్లు ఎక్కడ? బోడుప్పులు ఎప్పుడైనా పైసా ఖర్చు లేకుండా వెళ్ళావా? ఇప్పుడు తంతే వెళ్ళిపోతావు. ఇంకొకసారి కానీ సాధి చూపించావు అనుకో, బోటీ తీసేస్తా. నీ మొఖం చూసి ఊరుకుంటున్నాను. ఏదంత లేడు అదేంటో నన్ను కొట్టడానికి మీదకి వస్తున్నాడు. వెళ్ళి ట్రైన్ కింద బుర్ర పెట్టు, 10 లక్షలు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. మీరు వచ్చి కూర్చోండి, చెప్తా. నేను కూర్చోండి. పర్లేదు. ఆయన పనివాడు కాదు. ఎగిరెగిరి పడుతున్నా. మా మావయ్య గారు చెప్తున్నారు మీ మావయ్య గారు కూర్చోమని. కూర్చో.
పంట పొలాలు దాడి చేసి ఏనుగులు ఇట్ట వస్తున్నాయి, పారిపోతావు. కొడుకు ఆడు స్నానం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోలేడు, వీడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిగ్గులేదు నీకు. అవునరా, వస్తున్నప్పుడు ఏమైనా సినిమా వాల్ పోస్టర్ బుర్ర పెట్టి రుద్దావా? లేదు. మరి ఆ రంగులేంట్రా తల్లండి. దిస్ ఇస్ స్టైల్ మ్యాన్. సరే కానీ కథకుంటే కూర్చోపో. కోపం ఉన్నా ముగ్గురిని తీసుకొచ్చినాం, ఇంకా లేట్ చేయకుండా అమ్మగారిని పిలిపించేయడమే. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూరు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. కూర్చో. నల్లగా దూడలో ఉన్నాడు చూసావా బర్రె దగ్గర, ఆడి యాక్టర్ అట. చూసావా ఎలా ఉన్నాడు, కుంగుగా కొడితే ఇంత అయిపోయినట్టు. వీడు డాక్టర్ అట. వీడిని చూసావా అడుగు పందిలో ఉన్నాడు, వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళు ముగ్గురులో ఎవరు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవరాజు గారి కూతురు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇక్కడ. దేవరాజు కూతురిని ప్రేమించుకుంటుండగా పెళ్లి చూపులా? నేను ముందే అనుకున్నానండి. రోజు వీళ్ళు కొడుకు వాళ్ళ కూతురు నైట్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. అరే రాఘవరావు, నువ్వు కంగారు పడుకుని కొడుకుని పిలిపిస్తే ఇప్పుడే పెళ్లి చేసేస్తా. ప్రేమించింది నా కొడుకు అనుకుంటున్నావా? మరి నేనే. ఒరే పైన అంతా ఊడిపోయి కదరా. పైన ఒకటే చూస్తున్నావు కదా, బాడీని ఒక్కసారి చూడు. ఓర్ నాయనా, ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. బాబు గారు ఈయన కూడా కాంపిటీషన్ లో పెట్టేద్దాం, ఎవరికి తనకి ఇచ్చేద్దాం అండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. సూపర్. ఈ మధ్యన ఒక పెద్ద ఆయన కలిసా, టెస్ట్ పెడదాం ఈ నలుగురికి. నలుగురిలో ఎవరైతే బాగుంటాడో వాడికి ఇచ్చాం. సూపర్. అమ్మాయి తెలుగు పండిట్. ఈ పద్యాన్ని ఎవరైతే తప్పులు లేకుండా చెప్తాడో వాడికే ఈ వనకన్యనిచ్చి పెళ్లి చేస్తాం. ముందు అందరికన్నా పెద్దవాడు కాబట్టి నువ్వు చెప్పు. బోర్డు మీద ఏమున్నాయి అసలు? ఏమన్నా నీకేం కనిపించింది? బోర్డు మీద లారీ కనిపిస్తుంది. ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి నీకు వయసు అయిపోయిందని. సెకండ్ ప్లేయర్ నువ్వే. చదువు. ఏడిదే? సంతరా అంట. ఏం చదివారా నువ్వు? మీలాగండి. షడ్జ మజ్జ కరాజ్య విద్య వసుధాజ్య విద్యాకిలే జచ్చు టిక్ టిక్ దర దరే కాన కాన ఖర్జూర ఖర్జూర బ్రోల విషాదత బ్ర. నీకేమైనా మల విసర్జన ప్రాబ్లం ఉందేట్రా? కూర్చో. హలో, కమాన్ సుధాకర్. ఆర్టిస్ట్ అండి ఇక్కడ. అలాంటి చిన్న చిన్న పద్యాలు నేను చెప్పను. అవన్నీ కుదరదు. వాట్సాప్ లో పంపిస్తారు, చూసి చదువుకో. గేటుకి తాళం వేసాం. హలో, నాకుతో పెట్టుకోవద్దు. మామగారు కూతురు పంపించండి. ఎక్కడికి? హనీమూన్ చేసుకో. మరి డైలాగ్ ఎవరు చెప్తాడు? డైలాగ్ నువ్వు చెప్పు. ఓవరేషన్ చేయకు. చెప్తావు చేయొద్దు. అక్కడ డిమాండ్ చేస్తున్నా చెప్పాలని ఆడియన్స్. అయితే చెప్తాను. సజ్జా మజ్జ కరంగల్ విజ్వర వసుంధర లక్ష్య విద్యలకిలే జట్కత్కిత ధర్మధరే కన్కట్ కూడా పిలాచి తో లబ్రిమ్రా విపత్తులు దడ వైపు చల పౌడెత్తి పటే 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 సకితలారా పట్టే పట్టే. ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పాను కదా. మళ్ళీ చెప్పు, అద్దాలు చూసి చెప్పు. సజ్జా మజ్జ గరంకర పద జడ్జు కడంకర. శివ శివ. ఒకసారి బయట ఎడితే దండం పెడతా మీ పాదాలు. అందరూ ఎదవలే. ఇదిగో ఎవడు చెప్పలేదు. ఆ దండ తీసుకొని నీకు నచ్చినోడు మేము తాగిట్టి భాస్కర్ కేస్తున్నా. మీరు చదవరా? వద్దు. మరి నువ్వు చదవం వేరా? చిన్నప్పటి నుంచి నీ కూతురు జీవితాన్ని చదివాను. ఇదో లెక్క. రాడాలి. చదవాలి 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 చదవాలి. షడ్జా మజ్జ కరాజ్య వీజ్య వసుధాలజ్జ లశ్చ విద్యలే విద్యాకిలే జడ్జెక్కి ధరే ధరే ఖనా ఖనా ఖర్జూర విద్వత్ప్రభమా లుబ్రుం లుబ్రుం మలుబ్రు లుబ్రు విపదత్ గా 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 సడేస్తదా పదో టేటి పటోటి టేటి టురాసత్ ప్రఖ్యాతి సత్యాదయ. గెలిచేవాళ్ళుడు గెలిచేవాళ్ళుడు. ఏయ్ అలా చూద్దాంట్రా.